నీ స్థితి ఏంటో నాకు అర్థమైందిరా. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు నెలకి 20 రోజులు ధ్యాన ప్రచారానికి వెళ్ళాలి. ఎక్కడైనా కొత్త వారు ఉంటే ఆ నీ ధ్యాన క్లాసులో వారికి ఫస్ట్ డేనే పెద్ద పెద్ద సబ్జెక్టు చెప్పకూడదు. వారికి ఏమి అర్థం కాదు, అవగాహన ఉండదు. నీవు కూడా కొత్తవాడి కాబట్టి నేను నీకు ఈరోజు పెద్ద సబ్జెక్ట్ చెప్పను, నాకు చెప్పద్దు, అవసరం లేదు. ఊళ్ళల్లో ప్రచారానికి వెళ్ళాను. ఈ ఒక్క సబ్జెక్ట్ నాకు ఒక్కరికి తెలుసు, ఎవరికి తెలియదు. నేను అదే గంగాధర్ గారు మా పిల్లల్ని నేను స్కూల్లో చేరిస్తే మొట్టమొదటే డిగ్రీలో చేర్చాను, ఎల్కేజీలో చేరిస్తాను. ఆ తర్వాత వారు అంచెలుగా ఎదుగుతూ 5th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ వస్తారు. అలాగే మనం కొత్త వారికి ఎప్పుడు గురుగారు ఆ ధ్యానానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటో నేను నాకు చెప్పాలి అన్నారు. మొదటి ప్రశ్న, ధ్యానం అన్నది ఎలా చేయాలి? రెండవ ప్రశ్న, ధ్యానం అన్నది ఎప్పుడు చేసుకోవాలి? మూడవ ప్రశ్న, ధ్యానం అన్నది ఎక్కడ చేసుకోవాలి? వాటి మనం సాధన చేసుకుంటూ ఉండాలి. ఏడవ ప్రశ్న, మనం ధ్యానం చేయాలంటే మనకేమైనా అర్హత ఉండాలా, క్వాలిఫికేషన్ ఉండాలా? ఎనిమిదవ ప్రశ్న, ఏ సమయంలో ఏ ప్రదేశంలో మనం ధ్యానం చేస్తే వెరీ ఫాస్ట్గా స్పీడ్గా ధ్యానంలో లాభాలు పొందే అవకాశాలు ఉంటే తెలుసుకొని ఆచరిస్తూ ఉండాలి. ఇది నీకు చాలా ముఖ్యమైన ప్రశ్న. చివరి ప్రశ్న, ధ్యానం అన్నది మనం ఎందుకు చేసుకోవాలి? ఆ ధ్యానం చేస్తే మనకేమైనా కొద్దిగైనా లాభం వస్తుందా? ఇవి మనోహర్ ధ్యానానికి సంబంధించిన ప్రశ్నలు అయ్యా. గురువుగారు నాకు స్పష్టంగా అర్థమైపోయినాయి. అన్నది ఎలా చెయ్యాలి? నేను నీకు ఈరోజు ఒక విషయం చెప్తాను మనోహర్, ఈరోజు నీకు అది అర్థం కాదు, తర్వాత వచ్చి నువ్వే నాకు చెప్తావు. గురువుగారు తిరుపతిలో మీరు చెప్పింది 100కి 100% కరెక్టు. అదేంటి గురువుగారు? ఈ ప్రపంచంలో నీకు ధ్యానం బోధించడానికి ఎంతోమంది గురువులు ఉన్నారు, ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి. వారందరూ నీకు ఒకే రకంగా ధ్యానం చేయమని చెప్పరు, చేయించరు. ఒక్కొక్కరు ఒక రకంగా ధ్యానం చేయమంటారు, ఒక్కొక్క రకంగా ధ్యానం చేస్తావు. గుర్తుపెట్టుకో అన్నాడు. కరెక్ట్గా 1 ఇయర్ మళ్ళీ నేను గురుగారితో చెప్పాను, మీరు తిరుపతిలో చెప్పింది 100కి 100% కరెక్ట్ సార్ అన్నాడు. నేను ఒకసారి వరంగల్ ఊరికి వెళ్ళాను సార్, బ్రహ్మకుమారి ఈశ్వర సమాజంకి వెళ్ళా. అక్కడ నాకు ఒక రకంగా ధ్యానం చేయించారు సార్. నేను నిజామాబాద్ అని ఒక ఊరికి వెళ్ళాను సార్, అక్కడ రామచంద్ర మిషన్కి వెళ్తే అక్కడ నాకు ఇంకో రకంగా ధ్యానం చేయించారు సార్. నేను కరీంనగర్కి వెళ్తే అక్కడ సిద్ధ సమాధికి వెళ్తే అక్కడ నాకు మరొక రకంగా ధ్యానం చేయించారు సార్. నేను హైదరాబాద్లో ఎస్ఎస్వైకి వెళ్ళా, సిద్ధ సమాధిగా, వాళ్ళు ఇంకో రకంగా ధ్యానం చేయించారు. నేను నల్గొండలో మరి భిక్షమే గురి దగ్గరికి వెళ్ళా, అక్కడ సత్యసాయి ధ్యాన మండలిలో మరొక రకంగా ధ్యానం చేయించారు. నేను బెంగళూరు అనే ఊళ్ళో రవిశంకర్ గురి దగ్గరికి వెళ్ళా, అక్కడ నాకు ఇంకో రకంగా ధ్యానం చేయించారు. నేను చెన్నై అని తమిళనాడులో మాస్టర్ సివి గారి దగ్గరికి వెళ్ళాను, వారు ఇంకో రకంగా ధ్యానం చేయించారు. వాళ్ళందరూ నాతో ధ్యానం చేయించారు సార్, కానీ అందరూ ఒకే రకంగా ధ్యానం చేయించలేదు సార్, ఒక్కొక్కరు ఒక రకంగా చేయించారు. మీరు చెప్పిన అక్షర సత్యం కరెక్ట్ సార్. నీకు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం తెలుసా మనోహర్ అన్నాడు. ఎందుకు సార్ అన్నా, నువ్వు ఎప్పుడైనా ధ్యాన ప్రచారానికి వెళ్ళినప్పుడు నీకు క్వశ్చన్ ఇస్తారే వాళ్ళు అలా ధ్యానం చేయిస్తారా మాతో, అలా చేయమంటారు, మీరు ఇలా చేయమంటారే, ఆ అవకాశం నువ్వు వాళ్ళకి ఇవ్వద్దు. నువ్వు ఇది చెప్పావని వాళ్ళు అడగలేదు నేను ఎప్పుడు. గుర్తుపెట్టుకోవాలి. అలాగే సార్, ఇప్పుడు నీకు నేను ఎలా ధ్యానం చేయాలో చెప్పి చేయిస్తా అన్నా.
చెప్పండి గురువు. నీవు ధ్యానం చేసే సమయంలో 2 కళ్ళు మూసుకోవాలి. ఎంతసేపు ధ్యానం చేస్తావు అంతసేపు 2 కళ్ళు మూసుకో, కళ్ళు తెరవకూడదు అన్నాడు గురుగారు. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక గురువుని కలిసి మిమ్మల్ని, నేను ఇంతవరకు ఏ గురువును కలవలేదు. నాకు మొత్తం ప్రాపంచిక జీవితం ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్న తిరుపతిలో. ఈరోజు మీరు నాకు చెప్పే సబ్జెక్ట్లో నాకు ఏమైనా డౌట్స్, సందేహాలు వస్తే నేను మిమ్మల్ని అడగచ్చా అడగకూడదా అన్న. గురుగారిని అడగచ్చ అంటే అడుగుతా, అలా అడగకూడదు గురుగారిని అంటే నేను మిమ్మల్ని అడగను సార్. నేను ఈరోజు నీకు చెప్పే సబ్జెక్టు ఎన్ని డౌట్లు వచ్చినా నువ్వు నన్ను అడుగు, అభ్యంతరం లేదన్న. అయితే నాకు ఇప్పుడే డౌట్ వచ్చిందన్న. ఏంటి అప్పుడే డౌట్ వచ్చిందా నేను చెప్పిందా అంటారు. అవును, ధ్యానం చేసే సమయంలో 2 కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నా. అవునా? నా డౌట్ ఏంటో తెలుసా, నేను నా 2 కళ్ళు ఇలా తెరిచి ఎందుకు ధ్యానం చేయకూడదు మీరు నాకు చెప్పాలి అని. నేను ఇలా చేస్తాను, ఇలా చేయండి, నేను ఎందుకు చేయకూడదు చెప్పాను. నేను నిన్ను అభినందిస్తున్నానయ్యా అన్నాడు. చాలా మంచి డౌట్ అడిగావన్నాడు. ఈరోజు మిమ్మల్ని ఇలాగే అడుగుతాను సార్ నేను. కరెక్ట్, ఇలాగే అడగాలి, ఇవన్నీ అందరిపై చెప్పాను నువ్వు అన్నాడు. చెప్తా గురువుగారు. ఒక మనిషి మనోహర్ భూమి మీద జీవించే సమయంలోనయ్యా ఇక్కడ బ్రహ్మానందం ఉంటుందయ్యా. కొంతమంది మాడు అంటుంటారయ్యా. అవునా? విశ్వమయ ప్రాణశక్తి అనేది ఉందయ్యా. నేను ఆ పేరు ఎప్పుడు వినలే, ఫస్ట్ టైం గురుగారి దగ్గర తిరుపతిలో విన్నాను. ఇవేంటివో తెలుసా అన్నాడు. చర్మ చక్షువులు అంటారు, వీటికి అది కనిపించదయ్యా అన్నాడు. ఈ వల్లంపల్లి వారికి ఈ కళ్ళకు కొన్ని కనిపించే అయినా ఉందని నమ్ముతారయ్యా అన్నాడు. ఒక ఉదాహరణ చెప్తారు సార్. ఇక్కడ గాలి ఉందా? ఫ్యాన్ గాలి కాదు, మామూలుగా ఉంది కదా. మీరు ఎవరైనా చూపిస్తారా? ఇప్పుడు నాకు ధ్యానం చేసే సమయంలో ఈ బ్రహ్మరత్నంలో వాళ్ళలోకి అలా ప్రవహిస్తూ ఉంటున్నారు, ఫ్లో అవుతూ ఉంటున్నారు. ఈ ధ్యానం చేసే వాళ్ళు 2 కళ్ళు మూసుకొని ఉంటే మనవ ఆ విశ్వమయ ప్రాణశక్తి వాళ్ళగా ఉంటుందయ్యా. నువ్వు చెప్పినట్టుగా 2 కళ్ళు తెరిచి ధ్యానం చేస్తే ఏమవుతుందో తెలుసా అన్నాడు. ఏమవుతుంది గురువుగారు? నువ్వు ఏదైతే పొందావో విశ్వమయ ప్రాణశక్తి అది మళ్ళీ ఈ 2 కళ్ళ ద్వారా 80% బయటికి వెళ్ళిపోతాం. 80% కోల్పోతాం. అలా ధ్యానం చేసావయ్యా, ఎంతో విశ్వమయ ప్రాణశక్తి నీలో పొందావు. అదే నువ్వు కళ్ళు మూసుకుంటే నీలో ఉండేది కదా. ఇప్పుడు కళ్ళు తెరిచి 80% కోల్పోతుంది. ఎందుకు నువ్వు ధ్యానం చేసి ఏం లాభం? నువ్వు ధ్యానం చేసి నేను మా ఇంట్లో కుండలో నీళ్ళు పోస్తున్నాను, కానీ మా కుండకు బెజ్జం ఉంది. ఒక ట్యాంక్ నీళ్ళు పోసా, నిలబడలే. మా హైదరాబాద్లో 100 ట్యాంకులు దొరుకుతాయి, నేను 100 ట్యాంకులు పోసా, నిలబడలే. నాకు అర్థమైంది కుండ బెజ్జం ఉంది, ఆ బెజ్జం పోసేసా, నీళ్ళు పోసా ఉన్నాయి. ఇక్కడ నేను ధ్యానం చేస్తున్నా, శ్వాసకి గ్యాస్ పెట్టి ఎంతో విశ్వమయ ప్రాణశక్తి నాలో ప్రవేశిస్తాను. అదే నేను కళ్ళు మూసుకొని ఉంటే అది నాలో ఉంటుంది. కళ్ళు తెలిస్తే 80% కోల్పోతాను. అందుకే మనోహర్ ఎప్పుడు కూడా నువ్వు ధ్యానం చేసే టైంలో 2 కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యాలి అని చెప్పిన పత్రిజీ గారికి థ్యాంక్స్ చెప్పాలి. కళ్ళజోడు ధరించే అలవాటు. నేను గురుగారి దగ్గర కళ్ళజోడు పెట్టుకొని ధ్యానం చేశాను. నువ్వు కళ్ళజోడు తీసేసి ధ్యానం చేయి, కళ్ళజోడు పెట్టుకొని ధ్యానం చేయగలన్నాడు. నాకు ఇక్కడ మళ్ళా డౌట్ వచ్చింది. నేను కళ్ళజోడు పెట్టుకుని ఎందుకు ధ్యానం చేయకూడదు, కళ్ళజోడు తీసి ఎందుకు ధ్యానం చేయాలి చెప్పాలి. నేను ఎన్నో ఊళ్ళలో వెళ్తాను గురుగారు, మీరే అన్నారు కదా అన్ని జిల్లాలు రాష్ట్రాలు వెళ్ళాలని. నాకు అక్కడ కొంతమంది డౌట్ అడుగుతారు, వాళ్ళు కళ్ళజోడు అలవాటు ఉంటుంది, మేము ఎందుకు కళ్ళజోడు పెట్టుకొని ధ్యానం చేయకూడదు, కళ్ళజోడు ఎందుకు తీసి ధ్యానం చేయమంటారు. నేను నాకేం చెప్పాలి గురుగారు అన్న. కరెక్ట్రా, ఈ అలవాటు చాలామందికి ఉంది అన్నాడు. కళ్ళజోడు పెట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నీకేం చెప్పా అన్నాడు. ధ్యానం చేసే సమయంలో 2 కళ్ళు మూసుకొని ధ్యానం చేయమన్నారు గురుగారు. నువ్వు 2 కళ్ళు మూసుకున్నావు, అప్పుడు నీ కళ్ళజోడ అవసరం ఉంటుందా అన్నాడు. అవసరం ఉంటుంది గురుగారు. అందుకే కళ్ళజోడ అలవాటు ఉన్నవారు ఎవరైనా కళ్ళజోడు పెట్టుకొని ధ్యానం చేయకూడదు. ఇప్పుడు చేసుకోవచ్చు, ఇప్పుడు పెట్టుకోవచ్చు, గుర్తు పెట్టుకోవాలన్నా. థ్యాంక్స్ గురుగారు. మీకు నా వైపు చూడన్నాడు. ఇది ఇలా కలుపు అన్నాడు. ధ్యానం చేసేటప్పుడు ఇలా ఉంచుకో అన్నాడు. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. నేను ఇలా ఎందుకు ఉంచాలి ధ్యానం చేసే టైంలో, నేను ఇలా ఉంచి ఎందుకు ధ్యానం చేయకూడదు మీరు నాకు చెప్పాలి. నేను ఇలా చేస్తాను, ఎందుకు చేయకూడదు అన్నది మంచి డౌట్ అడిగాను.
ఇప్పుడే చెప్పే కదా, విశ్వమయ ప్రాణశక్తి నీలో ప్రవేశిస్తాను ధ్యానంలో. నువ్వు ఇలా లాక్ చేస్తే అది నీలోనే ఉంటుంది మనోహర్. నువ్వు అలా కాకుండా ఇలా వదిలేసావనుకో, ఈ 5,000 ద్వారా మొత్తం 10% నువ్వు పొందిన విశ్వమయ ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోతాను. అది నువ్వు కోల్పోకూడదనే నేను నిన్ను ధ్యానం చేసే టైంలో ఇలా ఉంచి చేయమని చెప్పాను అన్నా. థ్యాంక్స్ గురుగారు, నీకు నాకు ఈ విషయం చెప్పాను. నువ్వు ధ్యానం చేసే సమయంలో నీ శరీరాన్ని కష్టపెట్టవద్దయ్యా. నువ్వు నీ శరీరాన్ని కష్టపెడితే మళ్ళీ ధ్యానం చేసుకోవడానికి నీ శరీరం నీకు సహకరించదు. ధ్యానం చేసినప్పుడు చాలా కష్టమైంది, ధ్యానం చేయదంటూ. నా ధ్యానము అయ్యప్ప దీక్షలాగా 41 రోజు ఆచరించి వదిలిపెట్టేది కాదురా మిట్టామనగా. నువ్వు ఎంతకాలం అయితే నీ శరీరంలో భూమి మీద జీవిస్తావో అంతకాలం చేయవలసిన పని నా ధ్యానం. అదే పతంజలి కూడా నీకు చెప్పమన్నాడు. ఆయన ఎవరు అడిగాడు. ఆయన ఒక యోగా మాస్టర్. ఏం చెప్పాడు ఆయన? ధ్యానం చేసేవారు స్థిర సుఖ ఆసనంలో కూర్చొని ధ్యానం చేయమన్నాడు. కనుక ఎవరి శరీరానికి ఏ విధంగా సుఖంగా సౌకర్యంగా అలా చేయాలి. నీకు శరీరం సహకరిస్తేనే నేల మీద కూర్చొని ధ్యానం చేయాలి. సహకరిస్తేనే నేల మీద కూర్చున్నప్పుడు దీన్ని చాప అంటారు. ఆ చాప వేసి దాని మీద కూర్చొని ధ్యానం చేయాలి, లేదా పట్ట వేసి ధ్యానం చేయాలి. హైదరాబాద్లో పట్టా చాప రెండు మా ఇంట్లో లేవు గురువుగారు. నేనేం చేయమంటారు? అవి లేనప్పుడు నువ్వు నేల మీద కూర్చొని చేయొచ్చు, తప్పు లేదయ్యా. మరి నేల మీద కూర్చొని ఎలా కూర్చోనో నాకు తెలియదే, మీరు నాకు చూపించాలి. నేను అలా కూర్చుంటాను గురువుగారు, నాకు చూపించాలి. ఇలా కూర్చోవాలి. నేను ఇలా కూర్చోలేను, నా శరీరం నాకు సహకరించదు అన్న. మరి ఏం చేయాలి అప్పుడు? అప్పుడు ఇలా కూర్చోదు అన్నాడు. మరి అలా కూర్చో, నా వైపు చూడండి, చూసి ఇలా కూర్చోవాలన్న. దీన్ని ఏమంటాడు సార్? రెండు కాళ్ళు చాపుకోవడం అంటారు కదా. నువ్వు ఇలా చేయాలి. నీకు ఒకవేళ మధ్యలో కాళ్ళు ఇలా మార్చుకోవాలి. నాకేం అభ్యంతరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో కళ్ళు మాత్రం నువ్వు తెరవకూడదు. నీకు హైదరాబాద్లో అలవాటు ఉందో లేదో కానీ వల్లంపల్లి వారికి అలవాటు ఉంటుంది, జగిత్యాల జిల్లాలో. ఏంటి సార్ అదే? గంగమ్మ ఇంటికి వెళ్తేనే వాళ్ళు గోడ ఎక్కడుందో చూసుకుంటుంటారయ్యా. ఎందుకు సార్ అని వాళ్ళు గోడ కానుకొని ధ్యానం చేయాలనుకుంటుంటారు. నువ్వేమో ఇక్కడ కూర్చొని ధ్యానం చేయాలంటావు. వాళ్ళు తిట్టుకుంటుంటారు, ఛీ ఈ పనికి మన హైదరాబాద్ మమ్మల్ని ఇక్కడ కూర్చొని ధ్యానం చేయమంటాడు, నాకు చాలా ఇబ్బందిగా ఉందంటాడు. అవునా? నువ్వు చెప్పాలి. ఇక్కడ ఎవరికైనా గోడకి ఆనుకోవాలనుకున్న వారు ఇది అనుకుని చెప్పాలి. చాలా సంతోషం వేసిందండి వాడు గోడకి ఆడుకోమన్నారు. ఇలాంటి అలవాటు కొంతమందికి ఉంటుంది. చెప్పు, ఏమీ తప్పులేదయ్యా. అవునా సార్? మరి శరీరం సహకరించదు నేల మీద కూర్చోడం, అప్పుడు ఏం చేయాలి సార్? అప్పుడు నువ్వు నేల మీద కూర్చొని ధ్యానం చేయవద్దు, కుర్చీలో కూర్చొని చేయాలి. ఎందుకు గురువుగారు ధ్యానం కుర్చీలో కూర్చొని చేయించాను అడిగాడు. నాకేం అభ్యంతరం లేదయ్యా. కుర్చీలో కూర్చో, ఎలా కూర్చొని నాకు తెలియదు కదా. ఒక కుర్చీ తెచ్చి వేయ్యా, నేను కూర్చుంటాను, నన్ను చూడవయ్యా మనోహరం. నేను కుర్చీ తెచ్చి వేశాను. మా అన్నగారికి వచ్చినాయి. మా అన్నగారు చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ పిరమిడ్ సొసైటీ, మేము అనంతపురం జిల్లా పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్. అందుకే గురుగారు మాకు ఎప్పుడు దొరికేవాడు. సుభాష్ పట్ల జిల్లా ప్రెసిడెంట్ కాబట్టి గురుగారిని చూసి ఇలా కళ్ళు మూసుకున్నాడు, ఈ చేతులు ఇలా పెట్టాడు, ఈ పాదాలు ఇలా పెట్టాడు. నేను అడిగా, ఎందుకు మీ పాదాలు ఇలా పెట్టారు సార్? గమనించేవారా మనోహర్? నన్ను ధ్యానం చేసే సమయంలో విశ్వమయ ప్రాణశక్తి నీలో ప్రవేశిస్తుందన్నా కదా. నువ్వు కుర్చీలో కూర్చి ఇలా పెట్టుకుంటే నీ కాళ్ళ పాదాలు నువ్వు పొందిన విశ్వమయ ప్రాణశక్తి నీలోనే ఉంటుంది. నువ్వు అలా కాకుండా కుర్చీలో కూర్చో ఇలా కూర్చున్నావు అనుకో, అప్పుడు ఈ పాదాల ద్వారా 10% నువ్వు పొందిన విశ్వమయ ప్రాణశక్తి బయటికి వెళ్ళిపోతావు. అందుకే ఎప్పుడు ఇలా కూర్చోవద్దు, ఇలా కూర్చొని ధ్యానం చేయాలి. థ్యాంక్స్ గురుగారు. ఈ నోటితో ధ్యానం చేసే సమయంలో నువ్వు ఏ మంత్రం చెప్పుకోకూడదు అన్నాడు గురుగారు. నాకు మంత్రాలంటే తెలియస్తారు, నాకు డబ్బులు సంపాదించి తెలియస్తారు, కానీ మంత్రాలు ఏమని నాకు తెలియస్తారు. ఏంటి మంత్రం అంటే? ఓం నమ శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వీటి మంత్రం అంటారు. అది నువ్వు చెప్పుకోకూడదు ధ్యానం చేసే సమయంలో.
అది నువ్వు బయటికి చెప్పుకోకూడదు, లోపల ధ్యానం తర్వాత చెప్పుకోవచ్చు, నాకేం అభ్యంతరం లేదు. అలాగే ఏ రూపాన్ని ఎవ్వరు ఊహించుకోకూడదు. ఎవరో మహావతార్ బాబాజీ, ఎవరో సదానంద యోగి, ఎవరో సాయిబాబా, ఎవరో పార్వతీదే నా దానికి అంగీకరించాను. మరి నన్ను ఏం చేయమంటారు సార్ ధ్యానం చేసే టైంలో అడిగాను. మీ హైదరాబాద్లో ఉదయంలో బెడ్లోంచి లేచి రాత్రి బెడ్ మీద పడుకునేటప్పుడు నువ్వు ఏమేం చేస్తావు బయటికి నాకు చెప్తాను. నేను ఎవరైనా మాట్లాడుతుంటే వింటా సార్, లేకపోతే నేను మాట్లాడుతుంటా సార్. నేను టీవీ చూస్తా సార్ మా ఇంట్లో. నేను వంటగదికి వెళ్ళి వంట చేస్తాను సార్. నేను ఆహారం కూడా తింటా సార్. నేను వల్లపల్లి పొలానికి వెళ్తాను సార్. నేను కరీంనగర్లో షాప్కి వెళ్ళాను, హైదరాబాద్లో జాబ్కి వెళ్తాను సార్. నేను నడుస్తుంటా సార్, నేను నిద్రపోతుంటా సార్. ఇవే సార్ నేను చేసే పనులు. కరెక్ట్. వీటితో పాటుగా నీ లోపల అంతర్గతంగా మరొక చర్య జరుగుతుంటుందయ్యా. అదేంటి సార్ అని, శ్వాస తీసుకోవడం. నువ్వు మాట్లాడుతుంటావు, శ్వాస తీసుకుంటుంటావు. నువ్వు వింటూ ఉంటావు, శ్వాస తీసుకుంటుంటావు. వంటగదిలో వంట చేస్తుంటావు, శ్వాస తీసుకుంటుంటావు. టీవీ చూస్తుంటావు, శ్వాస తీసుకుంటుంటావు. ఆహారం తింటూ ఉంటావు, శ్వాస తీసుకుంటావు. పొలంలో షాపులో ఉద్యోగం చేస్తుంటావు, శ్వాస తీసుకుంటుంటావు. నడుస్తుంటా, శ్వాస తీసుకుంటా. నిద్రపోతున్నా, శ్వాస తీసుకుంటుంటావు. ఈ శ్వాస అన్నది నీలో నిరంతరం జరిగే చర్య. ఈ శ్వాస నీలో ఉంటేనే నువ్వు జీవించున్నట్టు. ఈ శ్వాస నీలోంచి బయటకు వెళ్ళిపోతే నువ్వు మరణించినట్టు. శ్వాస నీలో ఉంటే నువ్వు శివుడివి, శ్వాస నీలోంచి బయటపోతే నువ్వు శవాన్ని. ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు, కొంతమంది పూర్తిగా అమాయకులు వాళ్ళు, కొంతమంది వాళ్ళు చేతి తెలియదు అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ భూమి మీద, ఆడవాళ్ళు మగవాళ్ళు. అవును ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటుంటారో తెలుసా మనోహరంలో? ఏమనుకుంటారు సార్, ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు అమాయకులైన వాళ్ళు. నా కళ్ళు గొప్పవండి, నా చేతులు గొప్పవండి, నా కాళ్ళు గొప్పవి, నా శరీరం గొప్పదంటే చే వాళ్ళకి ఏం తెలియదు. తప్పు. వారిలో ఉన్న శ్వాస గొప్పది. వారిలో శ్వాస ఉంటే వారి కళ్ళు, కాళ్ళు, చేతులు, శరీరం మాత్రం పనిచేస్తుంటాయి. ఆ శ్వాస బయటికి వెళ్ళిపోయిందా వారి కళ్ళు పనిచేయి, కాళ్ళు పనిచేయి, చేతులు పనిచేస్తాయి, ఏది పనిచేయదు. ఇక్కడ గంగన్న గారి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శ్వాస ఉంది, నీకే సందేహం అక్కర్లేదు. అందుకే ఈ గంగన్న గారు ఇక్కడ మనకు కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు. ఏమనుకోద్దాం, ఏం ఫీల్ కాదు. అందరిలోంచి శ్వాస బయటికి వెళ్ళిపోయింది. ఈయన ఉంచుతాడు అప్పుడు మనల్ని. ఎందుకు ఉంచాడు? కళ్ళు లేవా, చేతులు లేవా, అన్నీ ఉన్నాయా? ఎందుకు వచ్చాడు తెలుసా? మీలో శ్వాస లేదు. ఓహో, శ్వాస ఉంటే ఉంచుతారా అయితే ఉంచారా? మరి ఎందుకు ఈ ఆడవాళ్ళు మగవాళ్ళు మా కళ్ళు గొప్ప, మా చేతులు గొప్ప? చెయ్యి. తప్పు. నరేంద్ర మోడీకి కూడా శ్వాస ఉంటే ఇంట్లో ఉంచుతారు. రేవంత్ రెడ్డి కూడా శ్వాస ఉంటే ఇంట్లో ఉంచుతారు. చంద్రబాబు నాయుడు కూడా శ్వాస ఇంట్లో ఉంటే ఉంచుతారు, లేకపోతే తీసుకొని బయటపడేస్తారు. అంత ప్రధానమైనది మానవునికి శ్వాస. ఆ శ్వాస మీద ధ్యాసే ధ్యానం అంటే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. గురుగారు మీరేదో శ్వాస శ్వాస అంటే నేను ఎప్పుడు అప్పని విన్నా. అసలు శ్వాస అంటే ఏంటో మీరు నాకు చెప్పాలి. నేను ముందే చెప్పాను, నాకు ఏమీ తెలియదు ధ్యానం గురించి. నేను కొత్త వాళ్ళని ముందే చెప్పా కదా అన్న. కరెక్ట్. ఉచ్ఛ్వాస నిశ్వాస ఈ రెండు కలిపితే శ్వాస అన్నారు గురుగారు. ఆ పేరుకు నేను ఎప్పుడు వినలేదు జీవితంలో. అసలు ఉచ్ఛ్వాస అంటే నాకు తెలియదు, నిశ్వాస అంటే తెలియదు. నాకు సింపుల్గా అర్థమై చెప్పండి సార్. నేను ఏదో ఎల్కేజీ స్టూడెంట్ సార్, డిగ్రీ స్టూడెంట్ కాదు. ఇప్పుడు నువ్వు ఊపిరి తీసుకుంటున్నావా అని అడిగాను. తీసుకుంటున్నా గురుగారు. దానిని ఉచ్ఛ్వాస అని పిలుస్తారు. ఓహో, ఇప్పుడు నువ్వు ఊపిరి వదులుతున్నావా? వదులుతున్నా గురుగారు. దాన్ని నిశ్వాస అని పిలుస్తారు. ఇప్పుడు నాకు బాగా అర్థమైపోయింది సార్. ఊపిరి తీసుకోవడం ఉచ్ఛ్వాస, ఊపిరి నిశ్వాస. కరెక్ట్. నువ్వేం చేయాలి? ధ్యానం చేసే సమయంలో ఎలా ఊపిరి తీసుకుంటున్నావో, ఎలా ఊపిరి వదులుతున్నావో గమనిస్తుందంతే. కానీ నువ్వు గట్టిగా ఊపిరి తీసుకోవద్దు, గట్టిగా ఊపిరి వదలవద్దు, కుంభించవద్దు. దాన్ని ఏమంటారు తెలుసా? ప్రాణాయామం అంటారు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా నీకు? ఏం చెప్తారు గురుగారు? నిన్ను వారు గట్టిగా ఊపిరి తీసుకోమంటారు, గట్టిగా ఊపిరి వదలమంటారు, కుంభించ. అది నీకు కష్టమైన పనిరా, నువ్వు చేద్దా పని. నేను కూడా నీతో చేయించేది ప్రాణాయామే ఇప్పుడు. కానీ నాది సింపుల్ ప్రాణాయామం. సహజంగా జరిగే శ్వాసనే గమనించమంటున్నా. ఎంత సింపుల్లో తెలుసా? సార్ నాకు డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడన్నా. ఇప్పుడేం డౌట్ వచ్చిందన్న? నేను ధ్యానం చేసే టైంలో ఎలా ఊపిరి తీసుకుంటున్నా, ఎలా ఊపిరి వదులు ఎందుకు గమనించాలి చెప్పండి అన్న. ఎంత మంచి డౌట్ అడిగారా?
ఇట్లాంటి డౌట్లు ఇంతవరకు ఎవరు అడగలేదు. నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను. ఏమొస్తాను నాకు తెలియక అడుగుతున్నాను.